మరమ్మతులు కంప్లీట్ అయిన ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వెయిట్లకు అధికారులు ట్రయల్స్ నిర్వహించారు. 69, 70 గేట్లు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అనే దానిపై అధికారులు ట్రయల్ నిర్వహించారు. గేట్లను పైకి లేపుతూ కిందకు దింపుతూ అధికారులు చెక్ చేశారు. ప్రస్తుతం హోంమంత్రి అనిత మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కాబట్టి అందరూ ఆ రోజు అందరూ సేవ్ అయ్యారు. లేకపోతే జరిగే ప్రమాదాన్ని ఊహించుకుంటేనే చాలా భయం వేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఒకటే మేము చెప్తున్నామండి, ఇటువంటి సిచ్యువేషన్స్ని అంటే దాన్ని కూడా మనం రీస్టోర్ చేయడం కూడా మనం 45 క్లియర్గా 45 గంటల్లోనే హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద కౌంటర్ వెయిట్లను తీసుకొచ్చి ఎక్కడైతే దెబ్బతిన్నాయో అక్కడ క్లియర్ వెంటనే ప్రభుత్వం కూడా రీస్టోర్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటేనండి, మేము ఏదో రాజకీయంగా మాట్లాడతాం, రాజకీయంగా 5 సంవత్సరాలు ఉంటారు, 5 సంవత్సరాలు అవన్నీ పక్కన పెట్టండి, అవన్నీ కూడా. కానీ ప్రజల ప్రాణాలు, ప్రజలు ఉంటేనే ఈరోజు రాజకీయ నాయకులుగా మనందరం కూడా ఉండేది. ఆ ప్రజలు ఓట్లేస్తేనే మనం అధికారంలోకి వచ్చేది. ఆ ప్రజలకి న్యాయం చేయకపోతే పక్కన పెట్టండి, కనీసం అన్యాయం చేయకూడదని ఆలోచన రావాల్సిన పరిస్థితి కూడా ప్రతి రాజకీయ నాయకులకి ఉండాలి. ఒక క్రిమినల్ మైండ్ సెట్, ఒక క్రిమినల్ని బయటకు తీసుకొచ్చి ఒక రాజకీయ నాయకుడిని చేసి ఒక ఎక్స్ సీఎంని చేస్తే ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అతను రాజకీయంగా యాక్టివ్గా ఉండి ఈరోజు ప్రజలకి అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి పక్కన పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి తద్వారా గవర్నమెంట్ని కార్నర్ చేయాలి అనుకున్న దురుద్దేశం కలిగిన వ్యక్తిని, ఈ జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలో ప్రజలు కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 11 సీట్లకి ఇంకా ప్రజలు కన్ఫైన్ చేసినా కూడా ఇంకా బుద్ధి రాకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మంచి పనుల్ని ఎలాగోలాగా దాన్ని డ్యామేజ్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రకాశం బ్యారేజ్ విషయంలో ఈ బోట్లను వదిలేరంటే, అన్ని 40-50 టన్నులు ఉన్న బోట్లను వాళ్ళు పంపించగలిగారంటే నిజంగా వాళ్ళ తాలూకా నాకైతే కొన్ని సందర్భాల్లో మాటలు కూడా రావట్లేదు. వాళ్ళని ఏ రకమైన క్రిమినల్స్ అనాలో అర్థం కావట్లేదు. చాలామంది దేశద్రోహుల కింద ఆలోచించుకోవాలి. అంటే ఇటువంటి వ్యక్తులు సొసైటీలో ఉండడానికి, రాజకీయాల్లో ఉండడానికి ఎలాగో అర్హత లేదు, కనీసం సొసైటీలో ఉండేదానికి కూడా అర్హత లేదు. సీఎం కుర్చీలో కూర్చోవడానికి సొంత బాబాయిని చంపించేసిన తర్వాత కూడా నోరు మెదపలేదు. తనకి తనే వేరే వాళ్ళ చేత కత్తికాట్లు పెట్టించుకుంటాడు, కోటి కత్తికాట్లు పెట్టించుకుంటాడు. మళ్ళా సీఎం కుర్చీలో కూర్చోడానికి గులకరాయ ఆశాలు వేసాడు. అన్నీ వేసినా కూడా ఇంకా ఏమీ అతను వర్కౌట్ అవ్వకపోయేసరికి ఈరోజు వచ్చిన ఫ్లడ్ సిచ్యువేషన్ని కూడా కనీసం మానవతా కోణంలో ఆలోచన చేసుకోకుండా, కనీసం అతని తరపున ఒక పులిహోర పొట్లం కూడా తీసుకొచ్చి ఎవరికి కూడా పెట్టే పరిస్థితి లేకుండా మళ్ళా తిరిగి ఆ ప్రజలందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకొచ్చాడంటే, ఇబ్బంది పెట్టాలని చూశారంటే నిజంగా ఒకటి మాత్రం క్లియర్ అండి, ఎట్టి పరిస్థితుల్లోని ఇలాంటి వాళ్ళ మీద చర్యలు చాలా గట్టి చర్యలు ఉంటాయి. ఎట్టి పరిస్థితులను వదిలే ప్రసక్తి లేదు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని క్షుణ్ణంగా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎక్కడైనా ఏ లీడ్ దొరికినా కూడా ఎట్టి పరిస్థితులని ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చినా ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేసుకుంటూ, ఇటువంటి ఆలోచన తీరున్న జగన్మోహన్ రెడ్డి అసలు సొసైటీలో ఉండే అర్హత ఉందా? మళ్ళీ చెప్తున్నా, ఈరోజు అంటే మొత్తం ఎంటైర్ 10 days 11 days ఎపిసోడ్లో నాకు తెలిసి ఒక 20 minutes ప్రజల్లో ఉన్నాడు. సీఎంగా ఉండేటప్పుడు ఏరియల్ సర్వే చేశాడు. 11 సీట్లు వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా, హోదా కూడా కాదు, ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా ఉన్నాడు కాబట్టి కనీసం బురదలో దిగి 10 నిమిషాలు తిరిగాడు. బయటకు వచ్చి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజుకి బయటకు వస్తే ప్రజలు ఎన్ని రకాల సహాయక చర్యలు, ఈరోజు మీకు విషయం చెప్పాలండి, అక్కడ ఒక పక్క నుంచి సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ ఈ ఉత్తరాంధ్రలోని ఫ్లడ్ సిచ్యువేషన్ ఏదైనా ప్రాబ్లం అవుతుందేమోనని ఇమీడియట్గా నిన్న నన్ను గౌరవ సీఎం గారు ఇక్కడికి పంపించారు. ఇక్కడికి పంపించి ఫ్లడ్ సిచ్యువేషన్ అది కొంచెం మానిటర్ చేసుకొని అలర్ట్ చేయండి అని చెప్పి నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. అదేవిధంగా ఏలూరుకి, మనకి కాకినాడకి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. అంటే ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా, హ్యూమన్ లాస్ అవ్వకుండా చూసుకునేదానికి గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకుంటూ ఉంటే ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్న అతనైనా కనీసం సహాయం చేయకపోగా ఇలాంటి డిజాస్టర్స్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారంటే ఒక్కసారి ప్రజలు కూడా దీని మీద ఆలోచన చేసుకోవాలి. గవర్నమెంట్ కూడా ఫర్మ్గా ఉంది, డెఫినెట్గా వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాం. వీళ్ళకి అదే సగం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కట్టారు. తర్వాత శాంక్షన్ అయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి టైంలో శాంక్షన్ అయిన తర్వాత అది మిగతాది వాళ్ళు పూర్తి చేశారు. అదే నేనేమంటానంటే, కట్టేవి కాబట్టి డ్యామేజ్ని కూల్ చేయాలా? నేనేమంటే చిన్నది కట్టడం చూపించి పెద్ద డ్యామేజ్ని కూల్ చేయాలని రెడీ చేసేసారు. దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మేము అడుగుతున్న ఆ 3 బోట్ల పరిస్థితి ఏంటి? ఆ వైఎస్ఆర్సీపీ రంగులు ఎందుకున్నాయి? ఆ ఓనర్స్కి వైఎస్ఆర్సీపీకి ఉన్న లింకులు ఏంటి?
దాని గురించి ఎందుకు ఏ ఒక్క నాయకుడు బయటకు వచ్చి మాట్లాడట్లా? జగన్మోహన్ రెడ్డి అయినా ఇంత పెద్ద డిజాస్టర్ జరుగుతున్నప్పుడు బయటకు వచ్చి మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడట్లా? దాని గురించి మాట్లాడమనండి. మీరు హోంశాఖ మంత్రిగా మీరే ఉన్నారు, ఆ ఘటనకు సంబంధించి ఎంక్వైరీ ఎలా జరుగుతుంది? మీరు ఇప్పుడు రాజదోహం డెఫినెట్ గా పెడతాం, అది అందులో తేడా ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరిని అదుపులో కూడా తీసుకున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని అండర్ సెక్షన్ 125 and 326B కూడా అందులోని వేస్తున్నారు. కంపల్సరీగా వాళ్ళు ప్రూవ్ అయితే కనుక రాజద్రోహం కేసు పెట్టడానికి కూడా వెనుకడు తీసుకున్నారండి. రాష్ట్ర ముఖ్యమంత్రి జేసీబీ లేకపోతే జరగాల్సిన అవసరం ఏంటి? కలెక్టరేట్ లో కూర్చొని అధికారులు అందరినీ సమీక్షించాలి, ఎక్కడ ఏం జరుగుతుందో చూసుకోవాలి. ఆయన వచ్చి ఆయన విన్యాసాలు మేము చూడలేకపోతున్నాం అని చెప్పి కాదు. విషయం ఏంటంటే 2019 నుంచి 24 వరకు వాళ్ళు హెలికాప్టర్లో తిరగబట్టే 11కి వచ్చారు. అర్థమైందా? హెలికాప్టర్లో తిరిగి హాయ్ హాయ్ బాయ్ బాయ్ చెప్పినందుకే 11 సీట్లకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. చంద్రబాబు నాయుడు గారి పనితనం ఎలా ఉంటుందో ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్న అతనికి బాగా తెలుసు. ఈరోజు కొత్తగా చెప్పక్కర్లే, అతని విన్యాసాలు కాదు అవి. మీరు వచ్చి ఒకసారి డ్రైన్ వాటర్లో కూడా దిగుతున్నాడు ఆయన ఒక సీఎం. ఎందుకు? అక్కడ ప్రజల కష్టాలు దగ్గరుండి తెలుసుకొని వాళ్ళ బాధలు, కనీసం బాధలో ఉన్నవాడి దగ్గరికి మనం వెళ్తే ఆ బాధ చెప్పుకునేటప్పుడు వింటే చాలు, కొంత బాధ తగ్గుతుంది. మనం తర్వాత మన సహాయక చర్యలు. మొన్నటి వరకు వినేవాడు లేడురా బాబు, మాకు వినే నాదుడు లేడురా బాబు అని గొగ్గోలు పెట్టారు ప్రజలందరూ. కానీ ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి అక్కడికి వెళ్ళేటప్పుడు అప్రోచింగ్ కూడా ట్రాక్టర్ మీద వెళ్ళేదానికి కూడా అవ్వకపోతే ఒక జేసీబీ మీద వెళ్తున్నారు. వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అన్నీ అందుతున్నాయా లేదా, వాళ్ళకి సహాయక చర్యలు అందుతున్నాయా లేదా, రేషన్ అందుతుందా లేదా, కరెంట్ వచ్చిందా లేదా, వాళ్ళకి శుభ్రాలు అయినాయా లేదా, ఇటువంటి మెడికల్ ఇష్యూస్ రాకూడదు అని చెప్పి స్వయంగా వెళ్తే నీకేంటి నొప్పి? ఒక్కసారి నేను ఏంటంటే ప్రతిపక్ష పార్టీకి కనీస అవగాహన ఉండదు. వాళ్ళకి ఫ్లడ్ మేనేజ్మెంట్ కానీ, సైక్లోన్ మేనేజ్మెంట్ కానీ, కనీసం డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇలాంటి కబుర్లు ఆడతారు. చంద్రబాబు నాయుడు గారికి ఇది కొత్త కాదు. అప్పుడు హుద్హుద్ చేశారు, మీరందరూ సాక్ష్యం. దానికి హుద్హుద్ టైంలో చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు, మీరందరూ సాక్ష్యం. మీరందరే కాకుండా విశాఖపట్నం ప్రజలు 2019 టైంలో కూడా ఇక్కడున్న 4 సీట్లను గెలిపించారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం. మీకు ఒక విషయం చెప్పనండి, మురిగేవి ఎలాగో మురుగుతూనే ఉంటాయి, మేము వాటి గురించి ఆలోచించట్లే. కానీ విజయవాడకి అటువంటి ప్రాబ్లం రావటం అనేది దురదృష్టం. అటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండటం అనేది అదృష్టం అని చెప్పి విజయవాడ ప్రజలే భావించే పరిస్థితి. ఈరోజు బయటికి రండి, రేషన్ దగ్గర నుంచి డ్రై రేషన్ దగ్గర నుంచి డ్రై ఫుడ్, మామూలు ఫుడ్, ప్రతి ఒక్కరికి కూడా ఇంకా మాకు ఫుడ్ అవసరం లేదు బాబోయ్ అనేటంత వరకు కూడా ఫుడ్ ఇచ్చినాం. నేనే ప్రత్యక్ష సాక్షినండి. అఫ్కోర్స్ నేను ఒక హోమ్ మినిస్టర్గా, ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్టర్గా నేను మాట్లాడడం కాదు. వాళ్ళు కావాలని వాళ్ళ బ్లూ మీడియా చేత కావాలని ఒక రకమైన రాద్ధాంతం క్రియేట్ చేస్తున్నారు. కానీ మీరెవ్వరు వచ్చినా నేను ఓపెన్గా కొన్ని వార్డులు, మీరు ఏ వార్డు సెలెక్ట్ చేయండి ఆ వార్డుకి నేను తీసుకెళ్తాను. స్వచ్ఛందంగా గవర్నమెంటే కాదండి, స్వచ్ఛందంగా చాలామంది బయటకు వచ్చి విరాళాలు ఇస్తున్నారు. నేను చూశాను. ఒక చిన్న పిల్లడు డిబ్బీ పట్టుకొని వచ్చాడు, వాడు కిడ్నీ బ్యాంక్ తీసుకొని వచ్చాడు. ఇది నేను దాచుకున్న డబ్బులు సీఎం గారు ఇవి వరద సహాయానికి నేను ఇస్తున్నాను అని. ఆ బుద్ధి కూడా, ఆ కామన్ సెన్స్, ఆ మినిమం హ్యూమన్ యాంగిల్ కూడా లేకపోతే, హ్యుమానిటీ యాంగిల్ కూడా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఎందుకండి వీళ్ళు? మళ్ళా పైగా చేసేదానికి విన్యాసాలని చెప్పి మాట్లాడడం. చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు, చంద్రబాబు నాయుడు గారు విజిట్ చేస్తారనే భయంతో, వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీతోని కూడా అక్కడున్న అధికారులు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. ఒక్కసారి కొన్ని వేల ఇల్లులు శుభ్రం జరిగినాయి, కొన్ని లక్షల మందికి ఫుడ్ అందింది, కొన్ని లక్షల మంది ఈరోజు కనీసం బట్టలు లేకపోతే ఆ బట్టలు కూడా తిరిగి ఇచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఏ ముఖ్యమంత్రి అండి ఇళ్లలో ఉన్న బురదను కూడా శుభ్రం చేయించిన ముఖ్యమంత్రి? ఒక్కరిని చెప్పండి. ఎందుకు నేను ఓపెన్ చేయాలి? ఒక్కరిని చూపించమని, ఒక్క ముఖ్యమంత్రిని చూపించమనండి. రోడ్లు శుభ్రం చేయించిన ముఖ్యమంత్రిని చూపించమనండి. ఫ్లడ్ ఏరియాస్లో